ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. ప్రజలారా, మన దేవుడైన యెహోవా ఈ విధంగా అంటున్నాడు, నా జనులు జ్ఞానం లేని వారై నశించిపోవచ్చున్నారు, ఎందుకనగా వారు జ్ఞానమును విసర్జించి ఉన్నారు అని. ప్రజలారా, లోకంలో జ్ఞానము ఎక్కువైపోతున్నది. అది ఏ జ్ఞానం అనగా లోక జ్ఞానము, కృత్రిమమైనవి తయారు చేయడంలో ఉన్న జ్ఞానము, మనుషులను పాడు చేయుటకు ఉన్న జ్ఞానము, దేవుడు సృష్టించిన ఈ అందమైన భూమిని పాడు చేయు జ్ఞానము, అది మనుషులకు ఉపయోగకరమని వారందరూ ఎంత ఉపయోగమున్నా దాని వెనుక ఉన్న పరిణామాలు, దాని వలన వచ్చు నష్టము, నాశనము ఎంతో గొప్పది. అయితే జనులు దైవ జ్ఞానము లేక నశించిపోవచ్చున్నారు. ఈ లోకపు వాటిని మనము మేలునకు ఉపయోగించుకోవటము కంటే మనల్ని పాడు చేసుకోవటానికే మనము వాటిని ఉపయోగించుకుంటున్నాం. దైవ జ్ఞానము, దైవ భయము బొత్తిగా లేకుండా ఇష్టము వచ్చినట్లు జీవించుచున్నాము. మానవుడన్న పేరే గాని సత్యము, ప్రేమ, కనికరము, దైవ జ్ఞానము లేకుండా జీవించుచున్నాం. తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడన్న భయము లేదు. తప్పు చేస్తే, తప్పు మార్గంలో వెళితే, హేయమైన క్రియలు జరిగిస్తే దేవుని ఉగ్రత మన మీదకు వచ్చునన్న జ్ఞానము లేదు. ఈ ప్రకృతిని పాడు చేస్తూ మనుషులు దేవుణ్ణి విసర్జించి తిరుగుతూ విస్తారమైన పాపములు పెరుగుచూ ఉంటే, అబద్ధాలు, మోసాలు, హత్యలు, దోపిడీలు, వ్యభిచారము, జారత్వము ఇట్టివి ఈ ప్రపంచంలో పెరిగిపోతూ ఉంటే దేవుడు ఎలాగున మౌనంగా ఉండును? అక్కడక్కడ హెచ్చరికలుగా దేవుడు మనకి చూపించుచున్నాడు. దేవునికి అయిష్టమైన కార్యములకు హెచ్చరికలుగా భూకంపములు, వరదలు, తుఫాన్లు, యుద్ధాలు కలుగుతున్నా ఇంకను మానవుడు జ్ఞానము కలిగి తమ క్రియలను, ప్రవర్తన సరిచేసుకొనకపోతే ఎలా? అనవసరమైనవి చూస్తూ ఉంటే, వ్యర్థమైనవి గంటలు గంటలు, అపవిత్రమైనవి వెతికి వెతికి చూస్తూ ఉంటే అవి మన హృదయమును, తలంపులను, మనస్సాక్షిని పాడు చేసి, నెమ్మది లేకుండా చేసి, చివరికి పాపము చేయుటకు కారణమయ్యి జీవితమును నాశనము చేయుచున్నాయి. అట్టివి మన హృదయములను పాడు చేయును అన్న జ్ఞానము మనకు లేదు. అనవసరమైన వాదనలు, వ్యాజ్యములు పెట్టుకొని, క్రోధము, కక్షలు పెట్టుకొని అవి కలహములకు రేపి మరింతగా పెరిగి ఒకరిని ఒకరు క్రూరంగా చంపుకునే పరిస్థితులకు దారితీసి మనల్ని నరహంతకులుగా మార్చి ఎన్నో జీవితాలను పాడు చేయనన్న జ్ఞానము లేదు. దేవుని మార్గములు విడిచి తిరిగితే, ఆయన కార్యములు మరచి తిరిగితే, నిర్లక్ష్యము చేస్తే, ఆయన ఆజ్ఞలు పాటించకుండా తిరిగితే మనము దేవునికి దూరమై సాతానుకు చేరువై అది మనల్ని అగ్నిగుండంలోనికి పడవేయుటకు సిద్ధంగా ఉన్నది అన్న జ్ఞానము లేదు. దేవుణ్ణి కాదనుకుని హేయ విగ్రహములను, ఆచారములను, శకునాలను పాటిస్తూ సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తూ ఏమాత్రము ప్రయోజనము లేని వాటిని ఆరాధిస్తున్నామన్న వివేచన, జ్ఞానము లేదు. కొందరికి వీటన్నిటిని గూర్చి జ్ఞానము ఉన్నా దేవుని ప్రజగా ఉంటూనే ఈలాగునే జ్ఞానము లేని క్రియలు జరిగించి నాశనమును, అనవసరమైన శ్రమలను కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ప్రజలారా, మనము అనవసరమైన వాటికి చోటియక్క ఏది మంచో ఏది చెడో అన్న జ్ఞానమును తెలుసుకొని ప్రవర్తిద్దాం. మనకి దేవుని వాక్యము ద్వారా అట్టి జ్ఞానము కలుగును. కనుక మనము దేవుని వాక్యము చదివి ఆయనే నిజమైన జ్ఞానవంతుడై ఉన్నాడని ఎరిగి వాక్యానుసారమైన, సత్యమైన, కనికరము కలిగిన, దైవభయము, దైవ జ్ఞానము, దైవభక్తి కలిగిన జీవితమును జీవిద్దాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఈ లోకంలో అనేకులు పాప మార్గంలో వెళ్తున్నారని, బుద్ధిహీనత మార్గంలో వెళ్తున్నారని, జ్ఞానం లేని మార్గముల్లో వెళ్తున్నారని, నేను వెలుదును అని చెప్పి మోసపోయి, నష్టపోయి దేవుని ఉగ్రతకు పాలిభాగస్తులయ్యే వారంగా కాక, దేవ, ప్రతి క్షణము, ప్రతి మార్గంలో, ప్రతి క్రియలో మీరిచ్చే జ్ఞానము కలిగి మేలైనవి, పరిశుద్ధమైనవి, సత్యమైనవి, రమ్యమైనవి, ఘనమైనవి మా జీవితంలో చేపట్టుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగాంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.